మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం తనకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మంత్రివర్గంలో తనకు చోటు లేకుంటే ఉమ్మడి ఆదిలాబాద్కు అన్యాయం చేసినట్టేనని అన్నారు. ఆదివాసీలకు పార్టీ కార్యకర్తలకు ఊపిరిగా నిలిచిన తనకే అన్యాయం చేస్తారా అంటూ ప్రేమ్ సాగర్ రావు మండిపడ్డారు. వేరే పార్టీల నుంచి తిరిగొచ్చిన వారికి పదవులు కావాలా అని నిప్పులు చెరిగారు. ఓ కుటుంబం తన గొంతు కోసే ప్రయత్నం చేసిందని అన్నారు. ఇంద్రవెల్లి సభతో పార్టీకి ఊపిరి పోసానని చెప్పారు. 10 ఏళ్లు పార్టీని కాపాడుకుంటే ఇదేనా తనకిచ్చే గౌరవం అంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళ కుటుంబంలో 3 అయిపోయినాయి. ఇంకోటి చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భర్త చేసి అందజేసింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసులు, నా దళితులు, నా మైనారిటీ సోదరులు గొంతు లేని వాళ్ళ గొంతు నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకనే ఉన్నా. నా గొంతుకు వస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి. రైట్. మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం తనకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మంత్రివర్గంలో తనకు చోటు లేకుంటే ఉమ్మడి ఆదిలాబాద్కు అన్యాయం చేసినట్టేనని అన్నారు. ఆదివాసులకు పార్టీ కార్యకర్తలకు ఊపిరిగా నిలిచిన తనకే అన్యాయం చేస్తారంటూ ప్రేమ్ సాగర్ రావు మండిపడ్డారు. వేరే పార్టీల నుంచి తిరిగొచ్చిన వారికి పదవులు కావాలా అని నిప్పులు చెరిగారు. ఓ కుటుంబం తన గొంతు కోసే ప్రయత్నం చేసిందని అన్నారు. ఇంద్రవెల్లి సభతో పార్టీకి ఊపిరి పోసానని చెప్పారు. 10 ఏళ్లు పార్టీని కాపాడుకుంటే ఇదేనా తనకిచ్చే గౌరవం అంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి, కాంగ్రెస్ సొంత పార్టీ కాంగ్రెస్ అధిష్టానానికే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సుందర. ఏదైతే మంచిర్యాల జిల్లా పర్యటనకు బట్టి విక్రమార్కతో పాటు శ్రీధర్ బాబు కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్ మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ తో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ టార్గెట్ గా ఏదైతే మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి కూడా వాక్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి, వివాదాస్పదంగా మారాయి. ఓవైపు కాంగ్రెస్ అధిష్టానానికి వార్నింగ్ ఇస్తూనే తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు కల్పించాలంటూ సాక్షాత్తు ఏదైతే వేదిక మీద ఉన్నటువంటి డిప్యూటీ సీఎం తో పాటు శ్రీధర్ బాబుల సాక్షిగానే ఒకంత స్వరం పెంచి కూడా ఏదైతే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడడం జరిగింది. ముందు నుంచి కూడా తాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించి కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నానని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీని విడకుండా పార్టీ కోసము తాను కష్టపడి పనిచేశానని, అలాగే ఏదైతే పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఏదైతే ఇంద్రవెల్లి సభ గిరిజన దళిత దండోరా బహిరంగ సభను తానే ముందుండి కూడా ఆ సభను లక్షలాదిగా కూడా ఏదైతే దళిత గిరిజనులను కూడా అక్కడికి తరలించి సక్సెస్ చేశానని, ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకు మంత్రివర్గ విషయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఈసారి కనుక చోటు కల్పించకపోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని, ఏదైతే కాంగ్రెస్ క్యాడర్ కూడా చూస్తూ ఊరుకోరని, అలాగే ఏదైతే పార్టీలు మారిన వారు ప్రధానంగా వివేక్ తో పాటు వినోద్లు కూడా పలు పార్టీలు మారిన వారు ఇవాళ పార్టీలోకి వచ్చి వాళ్ళు కూడా ఏదైతే ఈ మంత్రివర్గ విస్తరణకు అడ్డుపడుతున్నారని, ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం కూడా పార్టీలు తిరిగిన వారికి ఏదైతే మంత్రి పదవి కేటాయించవద్దని, కేవలం పార్టీ కోసం కష్టపడ్డ వారికి మాత్రమే మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని, ఇవాళ ఒక కుటుంబం తన గొంతు కోసేందుకు కూడా ప్రయత్నిస్తున్నాయని, కష్టకాలంలో పార్టీని ఆదుకున్న తనకే ఏదైతే మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలంటూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడారు. ఒకవేళ దాదాపుగా ప్రతిసారి కూడా ఏదైతే జిల్లా పర్యటన వచ్చిన మంత్రుల సాక్షి కూడా ప్రతిసారి కూడా ఏదైతే 2వ మంత్రివర్గ విషయంలో తనకు చోటు కల్పించాలంటూ ఇప్పటికి కూడా ఏదైతే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శంకుస్థాపనకు వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా బట్టి విక్రమార్క సభలో కూడా అదే వాక్యాలు ఏదైతే ప్రేమ్ సాగర్ రావు కూడా మాట్లాడడం జరిగింది. పార్టీ కోసం కష్టపడ్డ వారికి మంత్రివర్గ విషయంలో చోటు కల్పించాలి, అలాంటి పార్టీలు తిరిగిన వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా చోటు ఏదైతే కల్పించవద్దంటే ఇప్పటికే ప్రేమ్ సాగర్ రావు పలు వేదికల మీద కూడా మాట్లాడడం జరిగింది. తాజాగా ఈ రోజు కూడా ఏదైతే ప్రేమ్ సాగర్ రావు అధిష్టానానికి వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయని చెప్పవచ్చు. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ.